విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు బెదిరించి నగలు కాజేసిన సంఘటన మార్కాపురంలో జరిగింది. తర్లుపాడు మండలం గొల్లపల్లికి చెందిన కుందూరు రామాంజనేయ రెడ్డి మార్కాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం ఓ ఇంటర్ విద్యార్థిని బెదిరించి 9 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు కాజేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కుందూరు రామాంజనేయ రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పేరుకి లెక్చరరే కానీ దురాలవాట్లకి లోనయ్యాడు. సో ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ని ఆ అమ్మాయి బంగారు నగలేసుకొని కొంచెం ఈ సంవత్సరం జనవరి 1 కాలేజీకి రావటం గమనించాడు. ఆ బంగారం మీద ఇతనికి కనుబడింది. ఈ మార్కులు వేస్తాను, సో కొంచెం డల్గా ఉన్నావు కదా, నిన్ను మిగతా సబ్జెక్ట్ అన్ని కూడా పాస్ చేయిస్తాను, లేకపోతే నిన్ను పాస్ కూడా కావు, నీటాంటి మాటలతో ఆ అమ్మాయిని బెదిరించి ఆ నగలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇంట్లో మదరు ఫాదరు పాపను అడగడం జరిగింది. ఆ పాప తెలిసిన వాళ్ళకి ఇచ్చాను, ఫ్రెండ్స్కి ఇచ్చానని మాట దాటేస్తూ సో రీసెంట్ పాస్ట్ ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఈ బంగారాన్ని అంతా కూడా రికవరీ చేయడం జరిగింది.